సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ శ్రీధర్కు కావలి టీడీపీ నేతలు కావలి టీవీ5 ప్రతినిధి ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సమాజంలో గౌరవ మర్యాదలతో ఉంటూ టీవీ5 ఛానల్, హిందూ ధర్మం భక్తి ఛానల్ చైర్మన్గా కొనసాగుతున్న బిఆర్ నాయుడుపై వ్యక్తిగత దూషణలు చేస్తూ పోసాని వ్యాఖ్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కార్యదర్శి జ్యోతి బాబురావు, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఏగూరి చంద్రశేఖర్, టీవీ5 రిపోర్టర్ చిలకపాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పోసాని కృష్ణ మాట్లాడినటువంటి మెంటల్ మాటల మీద, బిఆర్ నాయుడు గారి మీద జరిగిన వ్యక్తిగత హరణం మీద, ఆయన మీద మాట్లాడినటువంటి పరుష పదజాలం మీద మరి డిఎస్పీ గారిని కలిసి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి పార్టీ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా పోసాని మాటలని పూర్తిగా ఖండిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలో ఈ సైకో బ్యాచ్ ఎక్కువైపోయింది. ఒకవైపు గంజాయి, మరొక వైపు ఈ మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టడం అయితే, సోషల్ మీడియాలో మనుషుల మీద వాళ్ళ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కూడా డిఆర్సి రెడ్డి అనే వ్యక్తి మీద వ్యక్తిగతంగా తుమ్మలపంట రోడ్డు విషయంలో మీద దాడి చేసిన విషయంలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలా. తర్వాత కూడా బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధి సంక్షేమం అనే దారిలోనే ప్రయాణించాడే. కానీ ఈ సైకోలు ఈ విధంగా ప్రవర్తిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తారు, కులాలు మతాల మధ్య మరి తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తారని ఆలోచించకుండా ఆయన యొక్క శైలిలో అభివృద్ధి సంక్షేమం దిశగా పోలవరం లేదా రాజధాని లేదా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలనే విధానంలో పోయాడు. అయితే కావల్లో ఆ సైకో బ్యాచ్ యొక్క మరి ఆగటంలా మా దగ్గర మొన్న ఇచ్చిన 4 పేర్లే కాకుండా ఇంకొక 13-14 పేర్లు వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి మరి పోస్టులు పెట్టినటువంటి పోస్ట్ అయితేనేమి, ప్రజల మీద చేసిన దాడులు, ఆయన చంద్ర ఆయన ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా, ఆయన ఒక గ్రూపును కట్టి గంజాయి బ్యాచ్ని తయారు చేసి రాష్ట్రాన్ని కాకుండా రాయలసీమకి పంపించడం కాకుండా కావలి కేంద్రంగా కావలిని సర్వనాశనం చేసేసరికి ఆ వాసనలు ఇంకా గంజాయి వాసనలు కొడతానే ఉన్నాయి. అక్కడ కొంతమంది పిల్లల్ని తయారు చేసి ఆ పిల్లల చేతే అందరి మీద దాడులు చేయించినటువంటి వ్యక్తి ఆయనకు అట్రాసిటీ కేసు ఒకటి పెడితే ఆ కేసు కూడా ఆయన మీద పెట్టకుండా తొలగింపు చేశారు. దాన్ని కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా ఇంకా చేయడం జరుగుతుంది. చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరడం జరుగుతుంది. చట్టాన్ని కాకుండా చట్టానికి అతీతంగా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఈ రోజున అధికారంలో ఉన్నామని మేము దాడులు చేయడంలా, ఈ రోజున అధికారం మా చేతుల్లో ఉందని మీరు చేసినటువంటి పనులు మేము చేయడంలా, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కావలి నియోజకవర్గంలో కూడా ఇటువంటి పోస్టులు పెడుతూ ఇటువంటి వ్యక్తిగతంగా ఇంట్లోని మహిళలను పిల్లలను కూడా కించపరుస్తూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. ఇది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ఒక ఆర్గనైజింగ్ క్రైమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ, అది పార్టీ అని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు, అది ఒక ముఠా కింద ఏర్పడి ఆ ముఠా సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతి భద్రతలు క్షీణించాలని, అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య ఘర్షణలు పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని నిరోధించే దిశగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు
మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మా హోమ్ మినిస్టర్ అనిత గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎవరైతే వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారో, ఎవరైతే వల్గర్ భాషను మాట్లాడుతున్నారో, ఎవరైతే ఇంట్లోని ఆడవారిని పిల్లల్ని దూషిస్తున్నారో వారందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని శిక్షించమని, లా అండ్ ఆర్డర్ని కాపాడమని ఈ రోజున డిఎస్పీ గారిని కలిసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పోసాని కృష్ణమురళి గారి మీద కూడా పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరడం జరుగుతుంది. మా నాయకులు కృష్ణారెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు, వారు వ్యక్తిగత దాడులు చేశారు, వారు దొంగ కేసులు పెట్టారు, వారు మనల్ని ఇబ్బందులు పెట్టారని కక్ష సాధింపు చర్యలకు పోకుండా, వారు గనక ఇప్పటికీ మారకుండా ఎవరైతే ఇటువంటి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని మీరు కోరండి. మేము కూడా అధికారులను ఆదేశిస్తాం. తప్పనిసరిగా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పని మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము ఈ రోజున పోలీస్ స్టేషన్లో ఈ రోజున డిఎస్పీ గారి ఆఫీసులో డిఎస్పీ గారిని కలవడం, అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలిసి కంప్లైంట్లు ఇవ్వటం, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కంప్లైంట్లు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోసాని కృష్ణమురళి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరడం జరుగుతుంది.